సో వాట్ యు మీన్ బై ప్రొజెక్షన్? సో ప్రొజెక్షన్ అంటే ఏం లేదు, మీరు ఒక ఆబ్జెక్ట్ మీదకి ఒక లైట్ ఫోకస్ చేశారనుకోండి. టేక్ టార్చ్ లైట్ కానీ ఏదన్నా ఒక లైట్ తీసుకుని ఒక ఆబ్జెక్ట్ మీదకి ఒక లైట్ రేస్ ఎప్పుడైతే మీరు పంపించారో ఆ రేస్ అన్ని కూడా ఒక స్క్రీన్ మీదకి ప్రొజెక్ట్ చేస్తే, ఒక స్క్రీన్ బ్యాక్ సైడ్ ఉంది కదా మీకు కనిపిస్తుంది డయాగ్రామ్ లో, ఒక స్క్రీన్ మీదకి ఆ షాడో పడుతుంది అవునా? ఈ షాడో పడుతుంది ఆ స్క్రీన్ మీదకి. ఓకే. సో ఈ షాడోని ఏమంటారంటే జనరల్ గా మనం ఇమేజ్ అంటాం. ఇమేజ్, దాన్ని స్క్రీన్ అంటాం. ఆ ఈ మధ్యలో ఏదైతే ఉందో దాన్ని ఆబ్జెక్ట్ అంటాం అవునా? ఇవన్నీ కూడా మనకు తెలిసిన టెర్మినాలజీ. యా. సో దిస్ ఈస్ ది లైట్ సోర్స్ వేర్ ద రేస్ ఆర్ illuminated over the object. So when passing over this object, what happens? There is a shadow, right? So ఆ షాడో అనేది ఎగ్జాక్ట్ గా స్క్రీన్ మీద పడుతుంది. సో దీన్ని మనం ఇమేజ్ అంటాం. ఓకే. సో దీన్ని కొంచెం టెక్నికల్ గా చూపిస్తే ఇదే డయాగ్రామ్, ఆల్మోస్ట్ అదే ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ ని మనం చూస్తున్నాం అనుకోండి. జస్ట్ వీఆర్ లుకింగ్ ఎట్ దిస్ ఆబ్జెక్ట్. సో మన మన రేస్ ఉంటాయి కదా, మన ఐ నుంచి వచ్చే రేస్, సో దాన్ని రేస్ ఆఫ్ సైట్ అంటాం. ఓకే. సో ఆ రేస్ ఆఫ్ సైట్ ఈ ఆబ్జెక్ట్ ని మీదుగా వెళ్తుంది అవునా? సో ఈ ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఒక ఇమేజ్ అనేది బ్యాక్ సైడ్ ఒక స్క్రీన్ మీద పడింది అనుకోండి. ఓకే. సో దాన్ని మనం ఏమంటామంటే ప్రొజెక్షన్ అంటాం. ప్రొజెక్షన్ ఆర్ వ్యూ అంటాం. సో ఒక ఆబ్జెక్ట్ ని, అంటే ఏ ఆబ్జెక్ట్ సార్ అని అడగొచ్చు మీరు. ఏ ఆబ్జెక్ట్ అంటే మనం డీల్ చేసే ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ 3D ఆబ్జెక్ట్స్, 3 డైమెన్షన్స్, 3 డైమెన్షన్స్ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఒక 3D ఆబ్జెక్ట్ ని మనం ఒక వైపు నుంచి చూస్తున్నప్పుడు ఏదైతే మనకు కనపడుతుందో, ఓకే, అది ఒక ప్లేన్ మీద, ఆ బ్యాక్ సైడ్ ఉన్న దాన్ని ప్లేన్ అంటాం, ఆర్ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటాం. అంటే ఎక్కడైతే ఈ ఇమేజ్ డ్రా చేస్తున్నామో ఆ ఇమేజ్ పడుతుందో దాన్ని ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటాం. సో ఈ బ్యాక్ సైడ్ ఉన్నది ఒక బోర్డ్ అనుకోండి. ఓకే. సో ఇది ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ మనకి ఏదైతే కనిపిస్తుందో ఆ ఆబ్జెక్ట్ డయాగ్రామ్ అనేది, ఆ వ్యూ అనేది మనం ఇక్కడ ప్రొజెక్షన్, ప్రొజెక్షన్ అనొచ్చు, లేదంటే వ్యూ అనొచ్చు, డయాగ్రామ్ అనొచ్చు. ఓకే. సో మన లాంగ్వేజ్ లో ఏంటంటే దీన్ని ప్రొజెక్షన్ అని. ఓకే. సో దిస్ ఫిగర్ ఈస్ కాల్డ్ ఎస్ ది ప్రొజెక్షన్. సో ఇక్కడ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఆబ్జెక్ట్ మీద నుంచి లైన్స్ పాస్ అవుతున్నాయి కదా, అంటే మన మన రేస్ ఆఫ్ సైట్. సో ఆ రేస్ ఆఫ్ సైట్ నే ఏమంటారంటే ప్రొజెక్టార్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆల్రెడీ చూపించాం. ఈ ఈ ఈ రేస్ ఆఫ్ సైట్ ని ఏమంటారంటే ప్రొజెక్టార్స్ అంటాం. ఓకే. సో ఇది మనకి జనరల్ గా మనం ఇదంతా ఏంటి అంటే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అర్థం కావాలి అంటే అసలు ఈ కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి. ఒక ఆబ్జెక్ట్ ని మనం ఎలా చూస్తాం, చూసినప్పుడు మనకి ఆబ్జెక్ట్ డయాగ్రామ్ అనేది ఎలా మనకి రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో ఈ కాన్సెప్ట్ తెలిస్తే మనకి ఈ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటే ఏం లేదు, ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ని 2D ఫిగర్ కింద డ్రా చేస్తాం. సపోజ్ ఒక 3D ఆబ్జెక్ట్ ఉందనుకోండి మీ ముందు. ఆ 3D ఆబ్జెక్ట్ ని ఫ్రంట్ నుంచి, అంటే డిఫరెంట్ యాంగిల్స్ లో మనం చూసి ఆ వ్యూస్ ని మనం 2D డయాగ్రామ్స్ కింద మనం డ్రా చేస్తాం. ఓకేనా? సో ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ఇస్ నథింగ్ బట్ ది రిప్రజెంటింగ్ ఏ 3 డైమెన్షన్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ 2 డైమెన్షన్స్. ఓకే. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ ని డిఫరెంట్ యాంగిల్స్ లో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, ఎలా చూస్తున్నాడు. ఓకే. ఎలా చూస్తున్నప్పుడు ఒక వ్యూ ఇక్కడ కనిపిస్తుంది. అలా కాకుండా పైనుంచి చూసామనుకోండి, పైన ఉన్న ఆబ్జెక్ట్ యొక్క వ్యూ కింద కనిపిస్తూ ఉంటుంది. అలా మనం డిఫరెంట్ యాంగిల్స్ లో మనం ఈ ఆబ్జెక్ట్ ని చూసినప్పుడు ఆ వ్యూస్ ని డ్రా చేస్తాం అనమాట. ఓకేనా? సో ఆ వ్యూస్ ఎలాగో డ్రా చేయాలి, మెథడ్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మనకి ఈ రోజు నేర్చుకుందాం. రైట్? సో ఇంట్రడక్షన్ అర్థమైంది కదా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇక్కడ. ప్రొజెక్షన్ అంటే అర్థమైందా? ఒక ఆబ్జెక్ట్ ని మనం, మన ఐస్, ఐ రేస్ ఉంటాయి కదా, లేదంటే ఒక టార్చ్ లైట్ ఒక ఆబ్జెక్ట్ మీద వేసినప్పుడు ఆ లైట్ యొక్క రేస్ పాస్ అవుతా ఉంటాయి కదా, ఆ పాస్ అయినప్పుడు మనకి ఆబ్జెక్ట్ మాత్రం షాడో కింద బ్యాక్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని దాన్ని ఏమంటామంటే వ్యూ అంటాం. ఓకే. వ్యూ ఆర్
ప్రొజెక్షన్ అంట. ఆ లైన్స్ ని ప్రొజెక్టార్స్ అంట. సో ఇమేజ్ రావాలి అంటే అంటే ఒక ఒక వ్యూ రావాలి అంటే మనం ఆబ్జెక్ట్ నుంచి లైన్స్ డ్రా చేయాలి. ఓకే. సో ఆ లైన్స్ నే ప్రొజెక్టార్స్ అంటాం. అండర్స్టాండ్? సో ఆర్థో అనే పేరు ఎందుకు వస్తుందంటే ఆర్థో అంటే 90 డిగ్రీస్. ఆర్థో అంటే ఏంటి? 90 డిగ్రీస్. అంటే జస్ట్ 1 సెకండ్. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అన్నాం కదా. ఆర్థో అంటే 90 డిగ్రీస్ అనమాట, లేదంటే రైట్ యాంగిల్. సో ఎందుకు ఆర్థో అన్నారు అంటే ఇప్పుడు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉంది కదా మనకి 3D ఆబ్జెక్ట్, దానికి మనం 90 డిగ్రీస్ లో నుంచుంటాం. ఎగ్జాక్ట్ గా ఈ ఆబ్జెక్ట్ కి 90 డిగ్రీస్ లో మనం నుంచుని ఆ ప్రొజెక్షన్ కూడా మనం ఆ, ఈ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రొజెక్టార్స్ ఉన్నాయి కదా, ఈ ప్రొజెక్టార్స్ ఇవన్నీ కూడా ప్యారలల్ గా ఉంటాయి. అలాగే ఈ ప్రొజెక్టార్స్ ఈ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ కి 90 డిగ్రీస్ లో ఉంటాయి. అంటే ఈచ్ ప్రొజెక్టార్ విల్ హ్యావ్ ఏ 90 డిగ్రీస్ విత్ ద ప్రొజెక్షన్ ప్లేన్. సో అందుకని దీన్ని ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటాం. అంటే 90 డిగ్రీస్ లో ప్రొజెక్టార్స్ ఆ ప్రొజెక్షన్ ప్లేన్ మీదకి వస్తూ ఉంటాయి. సో ఇలా 90 డిగ్రీస్ లో ఎందుకండి 60 డిగ్రీస్ లో 30 డిగ్రీస్ లో డ్రా చేయొచ్చు కదా, చూడొచ్చు కదా అంటే 90 డిగ్రీస్ లో చూసినప్పుడు మాత్రమే మనకి ట్రూ షేప్ అనేది కనిపిస్తుంది. ఒక ఆబ్జెక్ట్ ముందుకు మనం వెళ్ళి 90 డిగ్రీస్ లో నుంచున్నప్పుడు మాత్రమే మన రేస్ ఆఫ్ సైట్ ఆబ్జెక్ట్ కి 90 డిగ్రీస్ లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ ట్రూ షేప్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీరు పక్క నుంచి చూసినా లేదంటే పైనుంచి కొంచెం యాంగిల్ గా చూసినా దాని ట్రూ షేప్ అనేది కనిపించదు. అందుకనే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అనేవి జనరల్ గా ఇంజనీరింగ్ లో మనం ఎక్కువగా వాడతాం. ఓకే. ఎందుకంటే మనం ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ ఏదన్నా కాంపోనెంట్ తయారు చేయాలంటే యాజ్ పర్ డైమెన్షన్స్ తయారు చేస్తాం, అవునా? 60 mm అంటే 60 mm, 30 mm అంటే 30 mm, ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ యాక్యురసీతో మనం ప్రొడక్ట్స్ తయారు చేయాలి. సో అలాంటప్పుడు ఈ పర్స్పెక్టివ్ వ్యూ అంటాం. ఆ పర్స్పెక్టివ్ వ్యూస్ అనేవి ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ తయారు చేయడంలో మనకి ఉపయోగపడు. పర్స్పెక్టివ్ వ్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రైల్వే ట్రాక్ ఉందనుకోండి, రైల్వే ట్రాక్. సో ఆ ట్రాక్ ముందు మీరు నుంచున్నారు అనుకోండి, మీ సైట్ మీరు మీరు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ రెండు లైన్స్ కూడా జాయిన్ అయినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అవునా? ఆ రెండు లైన్స్ కూడా జాయిన్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆ స్కై, అలాగే ఇంకొకటి ఎర్త్, ఈ రెండు మీట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ప్రొస్పెక్టివ్ వ్యూస్ అంటాం. ఓకే. ఓకే. అవేంటంటే మనకి ఏవైతే కనిపిస్తున్నాయో అది నిజం అనిపించేలా కనిపిస్తాయి, అవునా? కానీ ఇక్కడ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటే ఎగ్జాక్ట్ గా దానికి ట్రూ షేప్ కనిపిస్తూ ఉంటుంది, ప్రతి ఆబ్జెక్ట్ యొక్క ట్రూ షేప్. సో దిస్ ఇస్ పాసిబుల్ ఓన్లీ బై డ్రాయింగ్ నంబర్ ఆఫ్ వ్యూస్ అనమాట. అంటే ఒక వ్యూ డ్రా చేస్తే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని రావు. ఒక ఒక డయాగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక 3D డయాగ్రామ్ ఉందనుకోండి, ఆ 3D డయాగ్రామ్ ని ఒక వ్యూలో మనం కంప్లీట్ డీటెయిల్స్ మనం డిస్క్రైబ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యూలో మనకి లెంత్ కనిపిస్తుంది అనుకోండి, ఇంకో వ్యూలో మనకి విడ్త్ కనిపిస్తుంది, ఇంకో వ్యూలో దాని హైట్ కనిపిస్తుంది. అలా మనం డిఫరెంట్ వ్యూస్ లో చూసి మాత్రమే ఆ ఆ ప్రోడక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఓకేనా? సో అందుకని ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని మనకి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్, ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ ఉంటాయి. సో ఫైనల్ గా మనం ఏం చేస్తామంటే ఒక పాయింట్ తీసుకుంటాం, ఆ పాయింట్ ని మనం ఫస్ట్ ఇమాజిన్ చేస్తాం. ఓకే. దాని ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ అలా డ్రా చేస్తాం. అలాగే లైన్ తీసుకుని దాని ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేస్తాం. అలాగే ఆ లైన్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటూ ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ ని చూస్తూ ఫైనల్ గా మనం ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ మనం డ్రా చేస్తాం. ఓకేనా? సో దీంట్లో మనకి ఇంకా బేసిక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తెలియాలి. రిఫరెన్స్ ప్లేన్స్ ఉంటాయి ఈ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ డ్రా చేసేటప్పుడు. మనకి రిఫరెన్స్ ప్లేన్స్ ఉంటాయి. సో ఏంటా రిఫరెన్స్ ప్లేన్స్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి వర్టికల్ ప్లేన్. ఫస్ట్ రిఫరెన్స్ ప్లేన్ వచ్చేసరికి వర్టికల్ ప్లేన్ అంటాం. ఓకే. అంటే మనకి వర్టికల్ గా ఉంటుంది అది. సెకండ్ ప్లేన్ వచ్చేసరికి హారిజాంటల్ ప్లేన్. ఆల్మోస్ట్ మనకి వర్టికల్ ప్లేన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ రూమ్ లో ఉంటారు కదా, క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు మీ ముందు
వాల్ ఉంటుంది అవునా, బోర్డు. ఓకే, బోర్డు వైపు చూస్తున్నప్పుడు ఆ బోర్డు ఏదైతే ఉందో దాన్ని వర్టికల్ ప్లేన్ కింద ఇమాజిన్ చేసుకోవాలి. వర్టికల్ ప్లేన్ కింద ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే. ఇంకొకటి హారిజాంటల్ ప్లేన్. హారిజాంటల్ ప్లేన్ అంటే గ్రౌండ్ అనుకోండి. ఓకే, లేదంటే మీ బోర్డు కింద ఉంటుంది కదా గ్రౌండ్, లేదంటే స్టేజ్. సో హారిజాంటల్ ప్లేన్ అంటే జస్ట్ లైక్ గ్రౌండ్ అన్నమాట. సో ఇవి రెండు కూడా మనకి ప్రిన్సిపల్ ప్లేన్స్ అంటాం. ఈ రెండు ప్లేన్స్ ని కూడా ప్రిన్సిపల్ ప్లేన్స్ అంటాం. దే ఆర్ కాల్డ్ as ప్రిన్సిపల్ ప్లేన్స్. సో పక్కకు ఇంకొక ప్లేన్ వచ్చింది చూడండి. రైట్ సైడ్ ఒక ప్లేన్ నేను డ్రా చేశాను చూడండి, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. దిస్ ఈస్ కాల్డ్ as ప్రొఫైల్ ప్లేన్ అంటాం. అంటే ఈ రెండు ప్లేన్స్ కి ఎగ్జాక్ట్ గా 90 degrees లో ఉంటుంది. అంటే ఈ మూడు ప్లేన్స్ కూడా ఒకదానికి ఒకటి 90 degrees లో ఉంటాయి. మూడు ప్లేన్స్ కూడా ఒకదానికి ఒకటి 90 degrees లో ఉంటాయి. సో ఎలా చెప్తే మీకు అర్థం కాదు. మీరు క్లాస్ రూమ్ లో ఉన్నారని ఇమాజిన్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పినాను కదా, మీ ఫ్రంట్ బోర్డ్ ఏదైతే ఉందో ఆ బోర్డ్ అనేది వర్టికల్ ప్లేన్. ఓకేనా. సో మీరు ఈ గ్రౌండ్ ఉంటుంది కదా గ్రౌండ్, ఆ గ్రౌండ్ అనేది హారిజాంటల్ ప్లేన్ అనుకోండి. ప్రొఫైల్ ప్లేన్ అంటే ఏం లేదు, మీకు సైడ్ వాల్స్ ఉంటాయి కదా మీ క్లాస్ రూమ్ లో, లెఫ్ట్ సైడ్ వాల్ రైట్ సైడ్ వాల్స్ ఉంటాయి కదా, ఆ వాల్స్ ని ఏమంటారంటే ప్రొఫైల్ ప్లేన్ అంటాం. సో ఈ మూడు ప్లేన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎందుకంటే మనం డయాగ్రామ్స్ ఒక ఆబ్జెక్ట్ ని పెట్టినప్పుడు ఆ వాటి యొక్క ప్రొజెక్షన్స్ ఈ ప్లేన్స్ మీదే ప్రొజెక్ట్ చేస్తాం. హారిజాంటల్ ప్లేన్ మీద ఒక ప్రొజెక్షన్, వర్టికల్ ప్లేన్ మీద ఒక ప్రొజెక్షన్, అలాగే ప్రొఫైల్ ప్లేన్ మీద ఒక ప్రొజెక్షన్స్ డ్రా చేసి, అంటే ఇమేజెస్ దీని మీద పడతా ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇమేజెస్ అనేవి ఈ ప్లేన్స్ మీద పడతా ఉంటాయి. ఓకే. సో ఈ ప్లేన్ అంటే జస్ట్ లైక్ ఒక 2D ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకేనా. సో ఈ మూడు ప్లేన్స్ కూడా ఒకదానికొకటి 90 degrees లో ఉంటాయి. క్లియర్. సో మూడో దాని పేరు ఏంటి, ప్రొఫైల్ ప్లేన్. మూడో దాని పేరు ప్రొఫైల్ ప్లేన్. నెక్స్ట్, ఇప్పుడు ఈ హారిజాంటల్ ప్లేన్ వర్టికల్ ప్లేన్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో, హారిజాంటల్ ప్లేన్ వర్టికల్ ప్లేన్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ మీటింగ్ లైన్ ని XY లైన్ అంటాం, లేదంటే రిఫరెన్స్ లైన్ అంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎక్కడైతే మనకి వర్టికల్ ప్లేన్ హారిజాంటల్ ప్లేన్ రెండు మీట్ అవుతున్నాయో ఆ లైన్ ఏదైతే లైన్ ఉందో దాన్ని రెఫరెన్స్ లైన్ అంటాం. దానికి నొటేషన్ వచ్చేసరికి XY అంట, XY లైన్ అంట. క్లియర్. సో ఇక్కడ రాసాం ఆల్రెడీ, వర్టికల్ ప్లేన్ అంటే ఏంటి, హారిజాంటల్ ప్లేన్ అంటే ఏంటో రాసాం. జస్ట్ లుక్ ఎట్ వర్టికల్ ప్లేన్, హారిజాంటల్ ప్లేన్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఆల్రెడీ చెప్పాం, రెండు ప్లేన్స్ కూడా ఒకదానికొకటి 90 degrees లో ఉంటాయి. నెక్స్ట్, intersection of vertical plane and horizontal plane is called as the reference line or XY line అంటాం దాన్ని, XY line. ఓకే. సో ప్లేన్ పర్పెండిక్యులర్ టు బోత్ HP and VP ఈజ్ ది ప్రొఫైల్ ప్లేన్. సో ప్రొఫైల్ ప్లేన్ అంటే ఏంటి, సైడ్ వాల్స్ అని చెప్పాం. మన క్లాస్ రూమ్ లో ఉన్న సైడ్ వాల్ అది హారిజాంటల్ ప్లేన్ కి 90 degrees లో ఉంటుంది, అలాగే వర్టికల్ ప్లేన్ కి కూడా 90 degrees లో ఉంటుంది. కాబట్టి అందుకని ఇక్కడ రాశాడు అన్నమాట, ప్లేన్ పర్పెండిక్యులర్ టు బోత్ HP అండ్ VP ఈజ్ కాల్డ్ యాజ్ ది ప్రొఫైల్ ప్లేన్. సో ముందు ఈ రిఫరెన్స్ ప్లేన్స్ అర్థం కావాలి. ఓకేనా. ఈ రిఫరెన్స్ ప్లేన్స్ అర్థమైతే అప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ ని ఇమాజిన్ చేయొచ్చు, ఒక ఆబ్జెక్ట్ ని ఇమాజిన్ చేయొచ్చు. ఓకేనమ్మా. రైట్. నెక్స్ట్, ఈ హారిజాంటల్ ప్లేన్ అంటే ఏంటో రాసాం ఆల్రెడీ. ఏ ప్లేన్ ప్యారలల్ టు ది గ్రౌండ్, ఏ ప్లేన్ ప్యారలల్ టు ది గ్రౌండ్ ఈస్ కాల్డ్ యాజ్ హారిజాంటల్ ప్లేన్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫ్లోర్ ఇన్ ఏ క్లాస్ రూమ్, అంటే మీ క్లాస్ రూమ్ లో ఫ్లోర్ ఏదైతే ఉందో దాన్ని హారిజాంటల్ ప్లేన్ కింద ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, వర్టికల్ ప్లేన్. వర్టికల్ ప్లేన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ప్లేన్ పర్పెండిక్యులర్ టు ది గ్రౌండ్ అండ్ ఇంటర్సెక్టింగ్ ది HP. ఓకే. వర్టికల్ ప్లేన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ప్లేన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ది గ్రౌండ్, అంటే గ్రౌండ్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి, అండ్ HP తో ఇంటర్సెక్ట్ అయి ఉండాలి. సో దాన్ని మనం వర్టికల్ ప్లేన్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మీ మీ క్లాస్ రూమ్ లో ఉన్న బోర్డ్ ఏదైతే ఉందో, లేదంటే మీ మీ ముందు కనిపించే వాల్ ఏదైతే ఉందో, ఫ్రంట్ వాల్, మీరు బెంచ్ మీద కూర్చున్నప్పుడు బోర్డు వైపు తిరిగినప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో అది వర్టికల్ ప్లేన్ అన్నమాట. ప్రొఫైల్ ప్లేన్, ప్రొఫైల్ ప్లేన్ అంటే చెప్పాం కదా, ఈ రెండు ప్లేన్స్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి, అంటే సైడ్ వాల్, మీ క్లాస్ రూమ్ లో ఉన్న సైడ్ వాల్ ని
ప్రొఫైల్ ప్లేన్ అంటాం. నెక్స్ట్ ఆక్సిలరీ ప్లేన్. ఈ కొన్ని ఇంకొంచెం డెప్త్ వెళ్తే ఆక్సిలరీ ప్లేన్ అంటే హారిజాంటల్ ప్లేన్కి కానీ వర్టికల్ ప్లేన్కి కానీ రెండిట్లో ఏదో ఒక దానికి ఇంక్లైన్డ్ గా ఒక ప్లేన్ మనం ఇంట్రడ్యూస్ చేసాం అనుకోండి. ఇంక్లైన్డ్ గా ఇక్కడ రాసాం చూడండి, ప్లేన్ ఇంక్లైన్ టు ది హెచ్పి ఆర్ విపి అండ్ పర్పెండిక్యులర్ టు అనదర్ రెఫరెన్స్ ప్లేన్. అంటే ఒక ప్లేన్ తో పర్పెండిక్యులర్ గా ఉండాలి, ఇంకొక ప్లేన్ తో యాంగిల్ చేయాలన్నమాట. ఒక ప్లేన్ తో పర్పెండిక్యులర్ గా ఉండాలి, ఇంకో ప్లేన్ తో యాంగిల్ చేయాలి. దాన్ని ఆక్సిలరీ ప్లేన్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు విండో జస్ట్ ఓపెన్ చేశారు అనుకోండి, అంటే విండో లేదంటే డోర్ కానీ, అంటే డోర్ క్లోజ్ చేస్తున్నప్పుడు కొంచెం ఇంక్లైన్ లా ఉంటుంది కదా డోర్, కంప్లీట్ గా మీరు డోర్ ని క్లోజ్ చేయకుండా ఒక సగం క్లోజ్ చేశారు అనుకోండి, అది ఎగ్జాక్ట్ గా మనకి హారిజాంటల్ ప్లేన్ తో వర్టికల్ గా ఉంటుంది, ఐ మీన్ 90 డిగ్రీస్ చేస్తుంది. కానీ వర్టికల్ ప్లేన్ అంటే సైడ్ ప్లేన్ తో కానీ లేదంటే సైడ్ వాల్ తో కానీ ఒక యాంగిల్ చేస్తుంది. అవునా? సో ఒక దాంతో యాంగిల్ చేస్తూ ఇంకో దానికి పర్పెండిక్యులర్ గా ఉంటే దాన్ని ఆక్సిలరీ ప్లేన్ అంటాం. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఆబ్లిక్ ప్లేన్. ఇదేంటంటే రెండు ప్లేన్స్ కి యాంగులర్ గా ఉండాలి. అంటే ఆబ్లిక్ ప్లేన్ అంటే హారిజాంటల్ ప్లేన్ తోను వర్టికల్ ప్లేన్ తోను యాంగిల్ చేస్తే దాన్ని ఆబ్లిక్ ప్లేన్ అంటాం. ఆబ్లిక్ ప్లేన్. సో ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేన్స్. హారిజాంటల్ ప్లేన్ విచ్ ఇస్ ఎ గ్రౌండ్ parallel to the ground. Vertical plane, it is perpendicular to the ground. Profile plane, it is perpendicular to both HP and VP. Auxiliary plane, inclined to any one plane and perpendicular to the other plane. Oblique plane, a plane inclined to both HP and VP is called as the oblique plane. అర్థమైనాయా అమ్మా ఈ ప్లేన్స్? రిఫరెన్స్ ప్లేన్స్ అర్థమైనాయా? సో అర్థమైతే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. డయాగ్రామ్ అర్థమైంది కదా? డయాగ్రామ్ చూపించాను కదా ప్లేన్స్ ఎలా ఉంటాయో. ఈ డయాగ్రామ్స్ అర్థం కావాలి, జాగ్రత్తగా చూడండి మళ్ళీ ఒకసారి. ఫస్ట్ వర్టికల్ ప్లేన్, తర్వాత హారిజాంటల్ ప్లేన్, తర్వాత సైడ్ వచ్చేది ప్రొఫైల్ ప్లేన్. అది ఒక సైడ్ అని కాదు, రెండు సైడ్లు ఉంటుంది. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ రైట్ హ్యాండ్ సైడ్ ప్రొఫైల్ ప్లేన్. అండ్ ఎప్పుడైతే వర్టికల్ ప్లేన్ హారిజాంటల్ ప్లేన్ ఎప్పుడైతే రెండు మీట్ అవుతున్నాయో, ఎక్కడైతే మీట్ అవుతున్నాయో దాన్ని XY లైన్ అంటాం, లేదంటే రిఫరెన్స్ లైన్ అంటాం. ప్రొఫైల్ ప్లేన్ ఎప్పుడు కూడా ఈ రెండు ప్లేన్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ we will move on to the next concept, quadrants. సో అసలు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటే ఏంటో ఇందాక చెప్పాను కదా, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఆ మూడు ప్లేన్స్ స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఎనీ డిస్టర్బెన్స్? ఓకే ఓకే ఓకే. ఏమన్నా ఒకవేళ స్క్రీన్ కానీ షేర్ అవ్వకపోయినా నా వాయిస్ వినపడుతుంది, సరే ఇంటిమేషన్ ఇవ్వండి. సో ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటే ఏంటో ఇప్పుడు క్లారిటీగా అర్థం అవుతుంది చూడండి. సో ఇప్పుడు మూడు ప్లేన్స్ ఉన్నాయి చూడండి. హారిజాంటల్ ప్లేన్ ఉందా? జస్ట్ ఐడెంటిఫై ద హారిజాంటల్ ప్లేన్. యా, దిస్ ఈస్ కాల్డ్ as హారిజాంటల్ ప్లేన్. అండ్ వేర్ ఇస్ ద వర్టికల్ ప్లేన్? దీనికి పర్పెండిక్యులర్ గా ఏదైతే ఉందో దిస్ ఈస్ కాల్డ్ as వర్టికల్ ప్లేన్. అండ్ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉంది కదా ఈ సైడ్ న, దీన్ని ప్రొఫైల్ ప్లేన్ PP అన్నాం. ఓకే, ఇప్పుడు మూడు ప్లేన్స్ ఉన్నాయి, మధ్యలో ఒక ఆబ్జెక్ట్ పెట్టాను నేను, ఒక ఇంజనీరింగ్ కాంపోనెంట్ ఏదో పెట్టాను. సో ఇప్పుడు అబ్జర్వర్ అంటే నేను లేదంటే మీరు ఇలా ఈ డైరెక్షన్ లో చూస్తున్నాం అనుకోండి. దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ది అబ్జర్వర్. గుర్తుపెట్టుకోండి, అబ్జర్వర్ ఎప్పుడు కూడా పొజిషన్ మారకూడదు. అబ్జర్వర్ ఎప్పుడు ఒక చోటే ఉండాలి. ఓకేనా? కానీ ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. అంటే పైనుంచి చూస్తే ఎలా ఉంటుంది, ఓకే, పక్క నుంచి చూస్తే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోవాలి. చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఇక్కడ ఫ్రంట్ చూస్తున్నాడు, ఈ ఆబ్జెక్ట్ ని చూస్తున్నాడు ఎలాగో, అంటే ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీస్ లో దాని ముందుకు వెళ్ళి చూస్తున్నాడు. ఆబ్జెక్ట్ ముందుకు వెళ్ళి ఎగ్జాక్ట్ గా దాని ముందు వెళ్ళి చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు ఏం కనిపిస్తుంది వాడికి? ఈ ఆబ్జెక్ట్ యొక్క షేప్ ఏదో కనిపిస్తూ ఉంటుంది. అవునా? ఎలా డ్రా చేయాలి అంటే ప్రతి కాంటోర్ నుంచి ప్రొజెక్టార్స్ ఒక స్ట్రైట్ లైన్స్ డ్రా చేయాలి, ప్యారలల్ లైన్స్ డ్రా చేస్తే ఒక ఆబ్జెక్ట్ అనేది
ఆ లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ని కలిపితే మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది జనరేట్ అవుతుంది, సారీ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. దాన్నే ఫ్రంట్ వ్యూ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ నుంచి చూస్తున్నాడు వీడు, ఇలా ఫ్రంట్ నుంచి చూస్తున్నప్పుడు అబ్జర్వర్ దాని ఈ దాని వ్యూ అనేది వర్టికల్ ప్లేన్ మీద పడుతుంది. వర్టికల్ ప్లేన్ మీద పడుతుంది. ఈ వర్టికల్ ప్లేన్ మీద పడే వ్యూ ఏదైతే ఉందో, ప్రొజెక్షన్ ఏదైతే ఉందో, దాన్ని ఫ్రంట్ వ్యూ అంటాం. సో ఫ్రంట్ వ్యూ ఎలా వస్తుంది అంటే, ఇట్ ఈస్ ద ఇట్ ఈస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ ఆన్ ఏ వర్టికల్ ప్లేన్. Front view is obtained by projecting the object onto a vertical plane. వర్టికల్ ప్లేన్ మీదకి మీ ఆబ్జెక్ట్ ని ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏదైతే వ్యూ వస్తుందో దాన్ని ఫ్రంట్ వ్యూ అంటారు. ఫ్రంట్ వ్యూ ఎప్పుడు కూడా వర్టికల్ ప్లేన్ మీద పడుతుంది. అంటే ఈ కేసులో వర్టికల్ ప్లేన్ మీద పడుతుంది. చూడండి, ఇప్పుడు అబ్జర్వర్ ఇలాగే ఉన్నాడు. ఒకవేళ పైనుంచి చూస్తే, చూడండి వై అనే డైరెక్షన్ ఇచ్చాం కదా, ఒకవేళ ఇదే ఆబ్జెక్ట్ ని పైనుంచి చూస్తే దాని ఇమేజ్ ఎలా కనిపిస్తుంది, ఏమేం కనిపిస్తున్నాయి వాడికి అంటే, ప్రతి కాంటోర్ నుంచి మళ్ళీ లైన్స్ డ్రా చేస్తే మనకి ఒక వ్యూ అనేది ఇక్కడ హారిజాంటల్ ప్లేన్ మీద పడుతుంది. ఆ వ్యూ ఆల్రెడీ డ్రా చేశాడు, ఏం కనిపిస్తుంది అనేది. ఈ వ్యూని ఏదైతే వ్యూ హెచ్పి మీద జనరేట్ అవుతుందో దాన్ని టాప్ వ్యూ అంటాం. టాప్ వ్యూ అంటాం. ఆ టాప్ వ్యూ ఎలా జనరేట్ అవుతుంది అంటే, బై ప్రొజెక్టింగ్ ది ఆబ్జెక్ట్ ఆన్ టు ఏ హారిజాంటల్ ప్లేన్. హారిజాంటల్ ప్లేన్ మీదకి మీరు ఆబ్జెక్ట్ ని ప్రొజెక్ట్ చేసినప్పుడు జనరేట్ అయ్యే వ్యూ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు, టాప్ వ్యూ అంటాం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఫ్రంట్ నుంచి చూసినప్పుడు కనపడేది ఫ్రంట్ వ్యూ. ఒకవేళ పైకి వెళ్ళి ఆబ్జెక్ట్ ని చూసినప్పుడు హెచ్పి మీద పడే వ్యూ ఏదైతే ఉందో దాన్ని టాప్ వ్యూ అంటాం. ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, రెండు వ్యూస్ అయిపోయినాయి. ఓకేనా? ఈ రెండు కూడా ఏం వ్యూస్, ఇవన్నీ మనం ఇప్పుడు ఈ జనరేట్ అయ్యే వ్యూస్ అన్ని కూడా 2 డైమెన్షనల్ ఫిగర్స్. ఆల్రెడీ చెప్పాను కదా, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటే ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ని 2D ఫిగర్స్ కింద కన్వర్ట్ చేయడం. మరి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి కాబట్టి డిఫరెంట్ యాంగిల్స్ లో చూస్తూ దాని కంప్లీట్ డీటెయిల్స్ ని మనం స్టడీ చేయడం. ఓకే, నెక్స్ట్. సో ఫ్రంట్ వ్యూ అయిపోయింది, టాప్ వ్యూ అయిపోయింది. ఒకవేళ మీరు ఇటు నుంచి చూస్తున్నారు అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, మీరు అబ్జర్వర్ ఎలా ఉన్నారు, మీకు లెఫ్ట్ అంటే ఇటువైపు, అవునా? సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి మీరు చూస్తున్నప్పుడు ఏం కనిపిస్తుంది, ఈ ఆబ్జెక్ట్ ఇలా కనిపిస్తుంది, అవునా? ఇలా కనిపిస్తుంది. సో ఈ ఆబ్జెక్ట్ డయాగ్రామ్ ఆర్ వ్యూ అనేది ఇక్కడ ప్రొఫైల్ ప్లేన్ మీద పడుతుంది. చూడండి, ఆల్రెడీ డ్రా చేసాం ఇక్కడ. దిస్ ఈస్ ది వ్యూ దట్ ఈస్ అబ్టైన్డ్ బై ప్రొజెక్టింగ్ ద ఆబ్జెక్ట్ ఆన్ టు ఏ ప్రొఫైల్ ప్లేన్. సో ఈ వ్యూని ఏమంటారంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వ్యూ అంటారు, ఆర్ లెఫ్ట్ సైడ్ వ్యూ అంటారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వ్యూ అంటాం, లేదంటే లెఫ్ట్ సైడ్ వ్యూ అంటాం. ఎందుకు దీన్ని లెఫ్ట్ సైడ్ వ్యూ అన్నాము అంటే, మనం అబ్జర్వర్ ఎలా ఉన్నాం, మనకి లెఫ్ట్ అంటే ఇటువైపు, రైట్ అంటే ఇటువైపు. ఓకేనా? సో కాబట్టి లెఫ్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఈ ప్రొఫైల్ ప్లేన్ మీద పడేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వ్యూ అంటాం. ఒకవేళ మీరు రైట్ నుంచి చూసారనుకోండి, ఇటువైపు నుంచి చూసారనుకోండి, డబ్ల్యూ అని ఉంది కదా, ఇలా రైట్ సైడ్ నుంచి చూసారనుకోండి, సో ఈ డయాగ్రామ్ అనేది ఇటు పక్కన ఉన్న ప్రొఫైల్ ప్లేన్ మీద పడుతుంది, ఆర్ వ్యూ అనేది ఇటు పక్కన ఉన్న ప్రొఫైల్ ప్లేన్ మీద పడుతుంది. దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ వ్యూ అంటాం. ఇలా మనకి ఎన్ని వ్యూస్ ఉంటాయి, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వ్యూ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ వ్యూ. టోటల్ గా 4 వ్యూస్ జనరల్ గా మనం డ్రా చేస్తూ ఉంటాం ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ లో. ఓకేనమ్మా, అర్థమైందా? ఫ్రంట్ వ్యూ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద వ్యూ దట్ ఈస్ అబ్టైన్డ్ by projecting the object on vertical plane, or projection of a object on a vertical plane is called as front view. Next, top view ante enti, projection of the same object on horizontal plane is called as the top view. Projection of the same object on profile plane is called as side view. That's it. Clear? ఇమాజినేషన్ అమ్మా, ఇదంతా కూడా ఏంటంటే కాన్సెప్ట్ అంతా కూడా కొంచెం ఇమాజిన్ చేసుకోవాలి. ఇమాజిన్ చేసుకుంటేనే మనకి ఇది అర్థమవుతుంది. సో చూడండి, దిస్ ఈస్ ఫ్రంట్ వ్యూ అంటే ఎలా వస్తుంది, స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ద షేప్ ఈజ్ అబ్జర్వ్డ్. ఫ్రంట్ వ్యూ అంటే ఎలా వస్తుంది, ఆ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ మనం నుంచుని ఆబ్జెక్ట్ ని చూడాలి. చూసినప్పుడు ఏ ఇమేజ్ అయితే కనిపిస్తుందో మనకి ఆ ఇమేజ్ అనేది
వర్టికల్ ప్లేన్ మీద ప్రొజెక్ట్ చేస్తాం. ఓకే, సో దాన్ని ఫ్రంట్ వ్యూ అంటాం. తర్వాత టాప్ వ్యూ ఎలా వస్తుంది? టాప్ వ్యూ అబ్జర్వర్ ఇక్కడే ఉంటాడు, కానీ మనం పైకి వెళ్ళి చూస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి. ఓకేనా? చూసినప్పుడు ఏం కనిపిస్తుంది మనకి? ఆ ఇమేజ్ అనేది హెచ్పి మీద ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది, వ్యూ అనేది, దాన్ని టాప్ వ్యూ అంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వ్యూ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి చూసినప్పుడు ఆబ్జెక్ట్ ని రైట్ సైడ్ ఉన్న ప్రొఫైల్ ప్లేన్ మీద పడుతుంది, సో దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వ్యూ అంటాం. అబ్జర్వింగ్ ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ద షేప్ ఈస్ అబ్జర్వ్డ్ విజిబుల్ ఇన్ ది ప్రొఫైల్ ప్లేన్ ఆన్ ది రైట్ హ్యాండ్ సైడ్. సో ఎక్కడ విజిబుల్ అంటే ప్రొఫైల్ ప్లేన్ మీద కనిపిస్తూ ఉంటుంది వ్యూ. రైట్ హ్యాండ్ సైడ్ వ్యూ అంటే అబ్జర్వింగ్ ఫ్రమ్ ది రైట్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ద షేప్ ఈస్ అబ్జర్వ్డ్ విజిబుల్ ఇన్ ది ప్రొఫైల్ ప్లేన్ ఆన్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో రైట్ నుంచి చూస్తే లెఫ్ట్ మీద ఉన్న ప్రొఫైల్ ప్లేన్ మీద పడుతుంది ఇమేజ్, ఒకవేళ లెఫ్ట్ నుంచి చూస్తే రైట్ సైడ్ ఉన్న ప్రొఫైల్ ప్లేన్ మీద ఇమేజ్ అనేది పడుతుంది. సో ఇది మనకి ఇమాజినేషన్ అన్నమాట. ఓకేనా? ఇది ఒక క్వాడ్రెంట్ లో ఉన్నప్పుడు మనకి ఫ్రంట్ వ్యూ ఎలా వస్తుంది, టాప్ వ్యూ ఎలా వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వ్యూ ఎలా వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ వ్యూ ఎలా వస్తుంది. ఓకేనా? కానీ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. మనకి 4 క్వాడ్రెంట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ క్వాడ్రెంట్స్ ఇన్ ది ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్. ఇందులో మనకి 4 క్వాడ్రెంట్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇందాక నేను చూపించాను కదా, 3 ఆబ్జెక్ట్స్, ఐ మీన్ 3 ప్లేన్స్, అవే ప్లేన్స్ మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 3 ప్లేన్స్ కనిపిస్తున్నాయి మీకు, 3 ప్లేన్స్ ఇక్కడ. ఇది చూడండి, హెచ్పి అంటే ఇదిగోండి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హెచ్పి. దిస్ ఎంటైర్ ప్లేన్ ఈస్ కాల్డ్ యాజ్ హారిజాంటల్ ప్లేన్. దీనికి పర్పెండిక్యులర్ గా ఉంది కదా వర్టికల్ గా, సో ఈ ప్లేన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వర్టికల్ ప్లేన్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వర్టికల్ ప్లేన్. ఈ రెండిటికి 90 degrees లో ఉంది కదా ప్రొఫైల్ ప్లేన్, సైడ్ ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొఫైల్ ప్లేన్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒకదానికొకటి ఎంత యాంగిల్ చేస్తుంది? ఒకదానికొకటి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. అవునా? 3 ప్లేన్స్ కూడా దే ఆర్ మ్యూచువల్ టు ఈచ్ అదర్. 3 ప్లేన్స్ కూడా మ్యూచువల్ టు ఈచ్ అదర్. రైట్. ఇప్పుడు క్వాడ్రెంట్స్ అంటే ఎలా వస్తుంది చూడండి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ క్వాడ్రెంట్. అనొచ్చా దీన్ని ఫస్ట్ క్వాడ్రెంట్ అని? ఇదేనా ఫస్ట్ క్వాడ్రెంట్? మీరు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ లో నేర్చుకుని ఉంటారు కదా, ఫస్ట్ క్వాడ్రెంట్. ఓకే. ఎస్ సార్. సెకండ్ క్వాడ్రెంట్ అంటే ఇదిగోండి ఇక్కడ ఉంటుంది, పాయింట్ ఇక్కడ ఉంటే దీన్ని సెకండ్ క్వాడ్రెంట్ అంటాం. థర్డ్ క్వాడ్రెంట్ అంటే ఇలా కింద ఉంటే దీన్ని థర్డ్ క్వాడ్రెంట్ అంటాం. అండ్ దిస్ ఈస్ ది ఫోర్త్ క్వాడ్రెంట్. ఇవి మనకి జనరల్ గా క్వాడ్రెంట్స్. ఇప్పుడు ఒక పాయింట్ ని మనం ఇమాజిన్ చేద్దాం. ఫస్ట్ క్వాడ్రెంట్ లో ఉన్నప్పుడు ఒక పాయింట్, దాని పొజిషన్ ని ఎలా డిఫైన్ చేయాలి, అలాగే సెకండ్ క్వాడ్రెంట్ లో ఉన్నప్పుడు ఒక పాయింట్ ని, దాని పొజిషన్ ని ఎలా డిఫైన్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ పాయింట్ తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ కాబట్టి పాయింట్స్ తో స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం. ఫ్రంట్ వ్యూ అంటే వర్టికల్ ప్లేన్ మీద పడుతుంది, టాప్ వ్యూ అంటే హారిజాంటల్ ప్లేన్ మీద పడుతుంది అని నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, ఎల్లో కలర్ లో ఒక పాయింట్ కనిపించిందా? మళ్ళీ చూడండి, ఎల్లో కలర్ లో ఒక పాయింట్ వస్తుంది చూడండి. యా, సో దిస్ పాయింట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్. ఫస్ట్ క్వాడ్రెంట్. ఇప్పుడు ఈ పాయింట్ మనం ఎలా డిఫైన్ చేయాలి చూద్దాం. ఈ పాయింట్ ని మనం ఎలా డిఫైన్ చేయాలి? ఫస్ట్ క్వాడ్రెంట్ లో ఉన్నప్పుడు ఈ పాయింట్ అనేది అబౌవ్ హెచ్పి అనొచ్చా ఒక డైమెన్షన్? ఈ పాయింట్ ఎక్కడుంది అంటే ఏం చెప్తారు విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ప్లేన్? అబౌవ్ హెచ్పి అనొచ్చా, అనకూడదా? ఎస్ సార్. యా, అబౌవ్ హెచ్పి. రైట్. విత్ రెస్పెక్ట్ టు వర్టికల్ ప్లేన్ చూడండి, ఈ పొజిషన్ ఎలా ఉందో. విత్ రెస్పెక్ట్ టు వర్టికల్ ప్లేన్ మీరు ఇక్కడే ఉండాలి, జాగ్రత్తగా చూడండి. మనం అబ్జర్వర్ అనేవాడు ఇక్కడే ఉండాలి, ఫస్ట్ క్వాడ్రెంట్ కి ముందు, అంటే ఇక్కడ ఉండాలి. ఈ రైట్ సైడ్ ఇలా ఉండాలి. ఇక్కడ ఈ ఫ్రంట్ వ్యూ అని డ్రా చేశాను కదా, ఇక్కడ డ్రా చేస్తాను ఆగండి. అబ్జర్వర్ అనేవాడు ఆ పొజిషన్ మారకూడదు, పొజిషన్ మారితే మనకు వ్యూస్ రావు. చూడండి, అబ్జర్వర్ అనేవాడు ఇక్కడే ఉంటాడు, ఇక్కడ నుంచి చూస్తూ ఉంటాడు, ప్రతి పాయింట్ ని చూస్తూ ఉంటాడు. ఓకేనా? ఇలా చూస్తూ ఉంటాడు. చూసినప్పుడు వీడికి ఎలా కనిపిస్తుందో అలా మనం డిఫైన్ చేయాలి. సో వీడికి ఎలా కనిపిస్తుంది? ఈ ఎల్లో కలర్ పాయింట్ ఫస్ట్ క్వాడ్రెంట్ లో ఉన్నది హెచ్పి మీద ఉంది.
హెచ్పికి కొంచెం పైన ఉంది అంటే అబౌవ్ హెచ్పి అనొచ్చా? రైట్. ఇంకొకటి వర్టికల్ ప్లేన్ తో చూస్తే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అనొచ్చా? వర్టికల్ ప్లేన్ కి ముందుంది, అవునా? వర్టికల్ ప్లేన్ కి ముందుంది కాబట్టి దాన్ని ఇన్ ఫ్రంట్ అంటాం. సో ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ ఏ పాయింట్ ఇన్ ది ఫస్ట్ క్వాడ్రంట్, ఎలా చెప్పాలి దాన్ని అంటే సమ్ 20 mm అబౌవ్ హెచ్పి అండ్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, ఎలా డిఫైన్ చేయాలి ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటాయి. సో అదే నేను ఇక్కడ రాశాను చూడండి. ఫస్ట్ క్వాడ్రంట్ ని ఎలా డిఫైన్ చేస్తామంటే దీన్నే ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అని కూడా అంటాం. సో అబౌవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, అబౌవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. అలాగే సెకండ్ క్వాడ్రంట్ చూద్దాం. చూడండి, గ్రీన్ కలర్ పాయింట్ సెకండ్ క్వాడ్రంట్ లో ఉందనుకోండి. సో ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు దీన్ని విత్ రెస్పెక్ట్ టు హెచ్పి దీని పొజిషన్ ఎలా చెప్తాం? అబౌవ్ హెచ్పి, అవునా? విత్ రెస్పెక్ట్ టు హెచ్పి చెప్పాలంటే దీని పొజిషన్ అబౌవ్ హెచ్పి. విత్ రెస్పెక్ట్ టు విపి చెప్పాలంటే చెప్పండి ఎవరన్నా, ఎనీబడి? In front of VP, sir. In front of you. ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఇంకా ఇంకా ఎనీ అదర్ ఆన్సర్స్? అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు? మారాడా? అక్కడే ఉన్నాడా? నేను బొమ్మ గీసాను కదా, అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ అబ్జర్వర్ కి ఏముంటుంది? వర్టికల్ ప్లేన్ ఉంటుంది. వర్టికల్ ప్లేన్ వెనకాల కదా పాయింట్ ఉన్నది. పాయింట్ ఎక్కడుంది? వర్టికల్ ప్లేన్ వెనకాల ఉందా ముందుందా అబ్జర్వర్ కి? వెనకాల, Right. sir. వెనకాల ఉంది కాబట్టి బిహైండ్ విపి అనాలి. బిహైండ్ విపి. అందుకే చెప్పాను అబ్జర్వర్ అక్కడే ఉండాలి. మీరు ఇక్కడ నుంచే అబ్జర్వ్ చేయాలి ప్రతి పాయింట్ ని. చేసినప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్ లో మాత్రం ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, వర్టికల్ ప్లేన్ కంటే ముందుంది. కానీ సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి బిహైండ్ అంటే వర్టికల్ ప్లేన్ వెనకాల ఉంది. అర్థమైందమ్మా? సో అబౌవ్ హెచ్పి, బిహైండ్ విపి. చూడండి పొజిషన్స్ రాశాను. ఆబ్జెక్ట్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్, దాన్ని సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటాం. దాని పొజిషన్ ఎలా డిఫైన్ చేస్తారంటే అబౌవ్ హెచ్పి, బిహైండ్ ది విపి, వెనకాల ఉంది. రైట్. థర్డ్ క్వాడ్రంట్ ఇప్పుడు మీరు చెప్పాలా. రెడ్ కలర్ పాయింట్ వచ్చింది చూడండి. చెప్పండి పొజిషన్స్ ఇప్పుడు ఎవరన్నా. హెచ్పితో విత్ రెస్పెక్ట్ టు హెచ్పి పొజిషన్ ఎలా డిఫైన్ చేస్తారు? Below HP, sir. వెరీ గుడ్. బిలో హెచ్పి. హెచ్పి ప్లేన్ కి కింద ఉంది కాబట్టి బిలో హెచ్పి అనాలి. ఓకేనా? ఇప్పుడు వర్టికల్ ప్లేన్ కి ఎవరన్నా చెప్పండి ఇంకొకళ్ళు. Above. వర్టికల్ ప్లేన్. Behind VP. యా, బిహైండ్ విపి. సెకండ్ క్వాడ్రంట్ కిందే కదా ఉన్నది కాబట్టి వర్టికల్ ప్లేన్ వెనకాలే ఉంది థర్డ్ క్వాడ్రంట్ అనేది. కాబట్టి సో పొజిషన్స్ వచ్చేసరికి ఒకటి బిలో హెచ్పి, బిహైండ్ విపి. చూడు అదే రాసాం. థర్డ్ క్వాడ్రంట్ లో పొజిషన్స్ ఏంటంటే బిలో ది హెచ్పి, బిహైండ్ విపి, వర్టికల్ ప్లేన్. ఫోర్త్ క్వాడ్రంట్ ఎవరైనా చెప్పండి. ఫోర్త్ క్వాడ్రంట్ విత్ రెస్పెక్ట్ టు హెచ్పి. Below HP, sir. బిలో హెచ్పి. ఓకే. విత్ రెస్పెక్ట్ టు విపి In ఇంకెవరైనా front of, చెప్పండి. in front of VP, sir. యా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో అర్థమైంది కదా. ఇన్ ఫ్రంట్ అంటే ఏంటి, బిహైండ్ అంటే ఏంటి? ప్లేన్ కి ముందు ఉన్నది. జాగ్రత్తగా చూడాలి, పొజిషన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫస్ట్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్, ఈ రెండు క్వాడ్రంట్స్ లో కూడా వర్టికల్ ప్లేన్ కి ముందు ఉన్నాయి కాబట్టి ఇన్ ఫ్రంట్ అనే పదం వాడతాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్. ఓకేనా? ఒకవేళ థర్డ్